అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ, గత రాత్రి యోబు జీవితంలో నుంచి దేవుడిచ్చిన సాక్ష్యం యోబుని గురించి, అపవాది ఎదుట దేవుడిచ్చిన సాక్ష్యం, అతడు యథార్థవంతుడని, తర్వాత న్యాయవంతుడని, తర్వాత దేవుని యందు భయభక్తులు కలవాడని, చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు ఎక్కడ? భూలోకంలో. ఆస్తిలో తూర్పు దిక్కునున్న వారిలో గొప్పవాడు, ఆత్మీయతలో భూలోకంలో ఉన్నవారి అందరికంటే గొప్పవాడు. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన దగ్గర నుంచి పరిపూర్ణతని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఏదైతే ఆయన చెప్పాడో అది చేయడానికి యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం 5:1 మనం చూసాం. ప్రయత్నించేవాళ్ళు ఇది దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యాలన్న తపన కలిగిన వారు, ఆ చేసే ప్రాసెస్లో వారు ప్రార్థించేవారని, దుఃఖపడేవారని, కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళని, అవసరమైతే ఉపవాసాలు ఉండేవారని, ఇంకా అవసరమైతే చనిపోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అది మనం చూసుకున్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో దేవుడు కోరేది ఏంటంటే, నా చేత కావడం లేదయ్యా అని ఒప్పుకుంటే చాలు. దేవుడు వారి పక్షాన్ని నిలిచి, మనం చూసాం కదా, అసలు దేవుడే ఎవరు? దేవుడే యథార్థవంతుడు. రెండవది, మనుషులను కూడా ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగా సృష్టించారు, కానీ వాళ్ళు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. అయితే తిరిగి దేవుడు తంత్రములు కల్పించుకున్న వారిని తిరిగి పోగొట్టుకున్న ఆ యథార్థత వైపు నడిపించాలని 16:9 ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం. 2 దినవృత్తాంత గ్రంథాల్లో, తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. వారు బలహీనులే, కానీ వారి హృదయం దేవుని ఎదుట ఎలా కనబడింది? యథార్థంగా ఉంది. బలహీనులే, వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటూ కిందన్న మాట ఏంటంటే, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇది మొదలుకొని. కాబట్టి యథార్థత లేని దగ్గర ఏముంటాయి? యుద్ధాలు ఉంటాయి. అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజం కానీ, ఎక్కడ యథార్థత లోపించిందో అక్కడ యుద్ధాలు జరుగుతాయి. పోరాడేది ఎవరో తెలుసా? యుద్ధంలో ఒక పక్క నువ్వు ఉంటావు, ఇంకొక పక్క ఎవరుంటారు చెప్పండి? యథార్థవంతుల దగ్గర వచ్చే యుద్ధాల్లో, యథార్థవంతులు కాని వారి దగ్గర వచ్చే యుద్ధాల్లో వ్యతిరేకంగా ఉండేవారు ఎవరు? దేవుడు. రండి మన వివాదం, యెషయా గ్రంథం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు ఆయన శత్రువు అవుతాడు యథార్థత లేకపోతే. అందుకని దేవుని ఆశ ఏంటంటే, అక్కడే ఉంది కదా, నువ్వు యథార్థత మీదనే కదా ఏమి నిలిపావు, దృష్టి ఉంచావు, నీకు కావాల్సింది అదే. కాబట్టి యోబు గ్రంథం అంతా మనం ఏం ధ్యానం చేసామంటే 1-2 అధ్యాయాలు చూసాం నిన్న. యథార్థవంతుని జీవితం, తర్వాత యథార్థవంతునికి వచ్చే ప్రశ్నలు, తదుపరి యథార్థవంతుని ప్రశ్నలు, దేవుడి ప్రశ్నలు, తర్వాత యథార్థవంతుని చూసిన యథార్థవంతుడు, దేవుని యొక్క ముఖాన్ని చూసిన యథార్థవంతుడు. కాబట్టి యోబు గ్రంథం అంతా యథార్థతో నిండిపోయినట్లుగా అర్థం చేసుకుంటూ వచ్చా. అందుకని రాత్రి ముగింపులో యథార్థత గురించి 4 మాటలు ఏం జ్ఞాపకం చేసుకున్నాం అంటే, యథార్థత ఎలా విస్తరించింది, హౌ ఇట్ కదా, ఎక్స్పెన్షన్ ఆఫ్ అప్రైట్నెస్ అన్న విషయాన్ని చూసాం. నంబర్ 1, ఎక్కడ ఆ మంట ప్రారంభం ఎక్కడ?
మంట ప్రారంభం వ్యక్తిలో ఆ ప్రారంభం ఎక్కడికి వెళ్ళుద్ది? కుటుంబంలో ఆ మంట ఎక్కడికి వెళ్ళుద్ది? సమాజంలో ఆ మంట ఎక్కడికి వెళ్తుంది? పరలోకములో. తర్వాత అదే మంట భూలోకంలో ఈ రోజు కూడా మండుతానే ఉంది కదండి. కాబట్టి యథార్థతకున్న శక్తి ఎంత గొప్పది! యథార్థతకు దేవుడిచ్చే విలువ ఎంత గొప్పది! అది మొదట చూశాం. రెండవది, యథార్థతకు దేవుడు వేసిన ఎక్స్ట్రార్డినరీ ప్రొటెక్షన్. ఎన్ని ప్రొటెక్షన్ అనుకున్నాం? 3 ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఒకటి యోబు చుట్టూ, రెండవది తన కుమారుల చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచె వేశాడు, ప్రాకారాలు అనుకున్నాం. కాబట్టి 3 అంచెల కంచె ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మనము చేసిన దాన్ని బట్టి 3 అంచెల కంచె కాదు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి కంచె వేశాడు. అది మనం చూసాం. మూడోది ఏం చూసామంటే యథార్థతకు వచ్చే పరీక్షలు, ఎగ్జామినేషన్స్ చూసాం. ఎన్ని పరీక్షలు అనుకున్నాం? 2 పరీక్షలు. ఒకటో పరీక్ష ఏంటంటే నిన్ను ఆ చెరలో నుంచి, లేకపోతే ఆ కంచెలో నుంచి బయటికి తీసుకురావడం. దేవుడిచ్చిన మంచితో తృప్తి చెందకుండా వేరే మంచిని ఆశించి బయటికి రావడం. నువ్వు కానీ, లేకపోతే నేను కానీ, మన పిల్లలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. రెండవది, మనం బయటికి రాకపోతే దేవుడే ఆ కంచెను తీసివేయడానికి అనుమతి ఇచ్చేవాడు. అక్కడ కూడా మనం యోబులాగా నిలబడాలన్నది దేవుని ఆశ. లాస్ట్ ఏం చూసామంటే ఎక్స్ప్రెషన్ అంటే యథార్థత కలిగిన వారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అన్న చూసినప్పుడు, యోబు పిల్లలు దేవుడు ఇచ్చినప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్, పిల్లలను తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇచ్చినప్పుడు ఆయన సింహాసనం మీదే ఉన్నాడు, తీసుకున్నప్పుడు కూడా ఎక్కడున్నాడు? సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన సింహాసనంలో, ఆయన పరిపాలనలో తేడా ఏం లేదు. ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వనప్పుడు ఇంకొకలా కాదు. ఇచ్చినప్పుడు ఎలాగనో, ఇవ్వనప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఈజ్ సేమ్. రెండవది, భార్య చెప్పింది కదా, దేవుని దూషించి ఇంకా యథార్థత యథార్థతను వదలవా, దేవుని దూషించి ఏమైపో, చచ్చిపో, మరణించు, సూసైడ్ చేసుకోరాదు. అక్కడ యోబు చెప్పిన ఒక మాట ఏంటంటే, మనము దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించదగదా? ఎక్స్ప్రెషన్ విల్ బి సేమ్. మేలు కలిగినప్పుడు అదే ఎక్స్ప్రెషన్. రెండవది, కీడు కలిగినప్పుడు కూడా. ఇంకా అద్భుతం ఏంటంటే, వాస్తవానికి వెనక అనుమతి ఇచ్చింది దేవుడే, కానీ కార్యమంతా జరిగించింది ఎవరు? అపవాదే కదండి. కానీ అపవాదిని సీన్లోని కూడా తీసుకురాలేదు. అంటే యథార్థవంతుని యొక్క ఆలోచన ఏంటంటే, ఏం జరిగినా అనుమతి ఎవరిది? దేవునిదే. దేవుడు అనుమతించాడు అంటే దాంట్లో మేలు ఉంటుంది. కీడులా కనబడొచ్చు కానీ అందులో మేలు ఉంటుంది అని ఎరిగి యథార్థత విషయంలో ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తాం. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, చచ్చిపోయినా కూడా నేను యథార్థతను ఏం చేయను, ఏ మాత్రము నేను విడవను. ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే నాతో పాటు కూడా యథార్థత పోవాల్సిందే తప్ప, నేను బ్రతుకున్న అప్పటికి పిల్లలు చనిపోయారు కదండి, అప్పటికి పిల్లలు పోయారు, అప్పటికి ఆస్తి పోయింది, అప్పటికి ఆరోగ్యం కూడా కంప్లీట్ డిస్టర్బ్ అయింది. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు యథార్థతని అంటి పెట్టుకున్నాను, ఇప్పుడు ఆరోగ్యం లేదు, అయినా ఏం వదిలిపెట్టను. ఇంకా అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటి పుస్తకం దేవుడు మనుషులకు అందిస్తా ఉన్నప్పుడు దేవుని మనసులో ఉన్న ఆశ ఏంటంటే, అరే బాబు, నేను యథార్థవంతుడిని, మిమ్మల్ని కూడా యథార్థవంతులుగా చేశాను. నేను తంత్రాలు తప్పించుకొని మీరు పక్కకు వెళ్ళారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడైనా మీరు పరిస్థితుల్లో యథార్థంగా ఉంటే అని కాదు, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో ప్రార్థన కనబడివ్వండి.
కదండి, ఆ ప్రయత్నంలో యాగోని కనబడనివ్వండి, ఆ ప్రార్థనలో కన్నీళ్లు కనబడనివ్వండి, ఆ ప్రార్థనలో ఉపవాసం కనబడనివ్వండి. అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం ఉంటున్నారు అంటే అర్థం ఏంటంటే, నేను ఆరోగ్యం పోయినా పర్లేదు కానీ మాకు కావాల్సింది ఏంటి? యథార్థత. కారణం ఏంటి? నా దేవుడెవరు? యథార్థవంతుడు. సంఘము లేదు, యేసు ప్రభు రక్తంలో కడగబడలేదు, అంతరంగంలో ఆత్మదేవుని నివాసం లేదు. కానీ దేవుడిచ్చిన మనస్సాక్షిలో ఇచ్చిన వెలిగింపును బట్టి కదండి, వెలిగింపును బట్టి ఎంత అద్భుతంగా సాక్ష్యాన్ని పొందాడు. మరొక మాట, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? కదండి, ఈ సంవత్సరం అంతట్లో మీరు వినుంటారు తప్పకుండా. జస్ట్ రిమైండ్ చేస్తా ఉన్నాను. యోబు ఏం చేశాడు కాబట్టి ఆయన నా సేవకుడు అన్నాడు అన్న మాట కూడా ఆలోచన చేశాం కదండి. యోబు బయటికి వెళ్ళినట్టు కనబడదు, సువార్త ప్రకటించినట్టు కనబడదు కదండి, ఏం కనబడదు. కానీ మనం చూసింది ఏంటంటే, వ్యక్తిగత జీవితాన్ని యథార్థతలో కట్టుకోవడం అనేది యథార్థతలో సేవలో భాగమే కదండి. కుటుంబాన్ని యథార్థతలో కట్టుకోవడం సేవలో భాగమే. రెండవది, సమాజంలో యథార్థతను ఎక్స్పెండ్ చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సేవలో భాగమే. ఇవన్నీ సేవలో భాగమే. కాబట్టి యోబు చేసిన ఆ కార్యాన్ని దేవుడు మెచ్చి చెప్పిన మాట ఏంటంటే, చాలా ప్రౌడ్గా, చాలా అతిశయంగా, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? ప్రియమైన సోదరి సోదరా, రాత్రి వాటిని మనం జ్ఞాపకం చేసుకొని పిల్లల గురించి ఎక్కువ ఆలోచన చేశాం కదండి. మనమే చేతులారా బయటికి తీసుకెళ్తున్నామేమో, మనమే బయటికి వెళ్ళిపోతున్నామేమో. దేవుడిచ్చిన మంచి కంటే ఇంకా మంచిని కోరి తన ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం కలదు. తుదకు అది మరణమునకు కనబడేటప్పుడు మంచిదిగా కనబడిద్ది, కానీ ముగింపులోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత దూరంగా ఉందో, ఎంత దుఃఖకరంగా ఉందో. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ ఇప్పటికే డిస్టర్బ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా, యథార్థత లేక ఇప్పటికే డిస్టర్బ్ అయిన కుటుంబాలు ఏమన్నా ఉన్నా, యథార్థత లేక ఇప్పటికే కన్నీళ్లతో నిండిన వారు ఎవరైనా ఉన్నా, దేవుడిచ్చిన ఆదరణ ఏంటంటే, అయినా పర్లేదు, ఇప్పుడైనా యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఒప్పుకోండి. అయ్యా, ఈ సమస్య అరైజ్ అవడానికి కారణం ఇప్పుడు దాకా ఎవరో అనుకున్నా కాదు, నేనే అని నాకు అర్థమైంది. అయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుడు యాక్షన్లోనికి వస్తాడు. అయ్యా, అవిశ్వాసినిచ్చి నేను బలవంతం చేసి అత్త కూతురెను కదండి, ఏదో చూసి, కులాన్ని చూసి, అందాన్ని చూసి నేనే ఆ కార్యం చేశా, ఇప్పుడు కుటుంబం బాగలేదు, నేను పశ్చాత్తాపడుతున్నా అని ప్రార్థన చేయండి. దేవుడు వారికి కృపనిచ్చి కట్టుకోవడానికి సహాయం చేసేవాడు. ఎంత అద్భుతమైన మాట. ఎంత పాడైపోయినా పర్లా, మన దేవుని మాట ఎంత శక్తి కలిగిందంటే, శూన్యంలో నుంచి ఏం తీసుకొచ్చాడు కదా. ఒక్క మాట శూన్యంలో నుంచి సమస్తాన్ని తీసుకొచ్చిన దేవుడు కదా. మన జీవితంలో కలిగిన ఈ చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన మాట విని కదండి లోబడితే అద్భుతాలు చేస్తాడు. కాబట్టి యోబు ఆ రీతిగా ప్రభువుకు అప్పగించుకొని 1-2 అధ్యాయాలు 10వ వచనం వరకు మనం చూసాం. ఓకేనా? ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, 2వ అధ్యాయం 11వ వచనం నుంచి దాదాపు అధ్యాయాలన్నీ చూడడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 3 ప్రసంగాలు దీని మీద చేద్దాం అనుకున్నాను, కానీ చివరి ప్రసంగం చివరి గ్రంథంలో నుంచి మాట్లాడాలన్న తలంపుతో ఈ గ్రంథాన్ని ఈ పూటతో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నాతో కలిసి యోబు గ్రంథంలోనికి వెళ్ళి 2వ అధ్యాయం దగ్గర నుంచి రాత్రి ఆపిన ప్రాంతం నుంచి ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఎ వండర్ గాడ్ వీ హ్యావ్, రైట్? 2వ అధ్యాయం యోబు గ్రంథం 11, 12, 13 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళదాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవల్లని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చడి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక
తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఏలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఎన్ను పలుకక రెయ్యింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. దయాళుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ దయగలిగిన సన్నిధిలో చేరి, దేవా మీరు యథార్థవంతులని, మమ్మల్ని యథార్థవంతులుగా చేశారని తండ్రి, మరలా నాయన మేము పోగొట్టుకున్న ఆ యథార్థతను మాకు ఇవ్వడానికి దేవా మేము ప్రయత్నం చేసే వారంగా ఉన్నప్పుడు నాయన మీరు మమ్మల్ని బలపరిచి పోగొట్టుకునే దానికంటే ఎక్కువగా మమ్మల్ని ఎలా మీరు బలపరచగలరో గత రాత్రి యోబు జీవితంలో అంచుకునే సంగతులు మేము మాట్లాడుకుంటూ వచ్చాం. నాయన కలిగినప్పుడు ఒక అనుభవం, లేనప్పుడు ఒక అనుభవం కాదు, కానీ అన్ని సందర్భాల్లో మీ స్థాయిని తగ్గించే వారంగా కాక, మీ ఉన్నత స్థితిని దేవాన్ని తగ్గించే వారం కాక నాయన యోబు వలె ముందుకు కొనసాగాలన్న మీ ఆలోచన కొరకై స్తుతిస్తున్నాం. మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మాకు కలిగిన వాటి చుట్టూ మీరు ఇచ్చిన ప్రాకారాలను బట్టి మీకు వందనాలు. అవివేకంతో నాయన వాటి నుంచి బయటికి రాక నాయన యథార్థంగా మిమ్మల్ని అట్టి పెట్టుకుని ఉండడానికి కృపలో మమ్మల్ని బలపరచుమని, మిగిలిన ఈ సమయాన్ని మీ మహిమ కొరకు, మా క్షేమం కొరకు దీవించుమని, మా మధ్యలో మీరు ఉన్నందుకు ప్రతి మాటని ప్రభువా మీ మహిమ కొరకు వాడుటలో కావలసిన మీ దయ చూపమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి. ఆమెన్. రాత్రి వచనాలన్నీ చదివించాను, తక్కువ ఉంది కాబట్టి. ఈరోజు అధ్యాయాలే ఎక్కువ ఉన్నాయి, చదవడానికి టైం చాలదు. అయినా అక్కడున్న అంశాలని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా యోబు గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఎక్కువగా మనం మనసు పెట్టేది ఏంటంటే 1-2 అధ్యాయాలు ఎక్కువ ఆలోచిస్తాం. చివరిలో ఆ దేవుడు మరలా మాట్లాడటం ప్రారంభించిన ఎక్కువ ఆలోచిస్తాం. నాకు అనిపించింది, మరి ఈ 3 అధ్యాయాలే ప్రాముఖ్యమైనప్పుడు మొదటి గ్రంథంలో 37 అధ్యాయాలు అన్ని ప్రశ్నలే. ఈ గ్రంథం అంతా ప్రశ్నలే. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 335 ప్రశ్నలు ఉన్నాయి. ఈ గ్రంథం అంతా ఉన్న ప్రశ్నలు ఏంటంటే 335 ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో యోబు వేసిన ప్రశ్నలు ఏంటంటే దాదాపు 97 ప్రశ్నలు ఉన్నాయి. 97 ప్రశ్నలు. వీళ్ళ ఫ్రెండ్స్ ఎలిఫెజు, బిల్దద్, జోఫర్ తర్వాత ఎలీహు వేసిన ప్రశ్నలు ఏంటంటే ఎలిఫజ్ 54 వేశాడు, బిల్దద్ 13, జోఫర్ 9, ఎలీహు 31. అందరు కలిపి వేసిన ప్రశ్నలు ఏంటంటే 97 ప్రశ్నలు వేశారు, ముగ్గురు కలిసి. వినాలి. సో ఈ 37 అధ్యాయాల్లో 97 ప్రశ్నలు వేశారు. వీళ్ళు ప్రశ్నలు వేసిన తర్వాత దేవుడు చూసి ఆ అధ్యాయంలో 37 తర్వాత 41 అధ్యాయానికి ముందు 3 అధ్యాయాలు ఏం చేస్తాడంటే దేవుడు ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. ఆయన దాదాపు 90 ప్రశ్నలు వేస్తాడు. భార్య ఒక ప్రశ్న వేసిద్ది, అపవాది 2 ప్రశ్నలు వేస్తాడు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ఏంటంటే దాదాపు 335 ప్రశ్నలు. ఈ పుస్తకం అంతా ప్రశ్నలే. బైబిల్లో ఏ గ్రంథంలో లేని ప్రశ్నలు ఈ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఆ అధ్యాయాలను కూడా అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంట్లోకి వెళ్లే ముందుగా స్నేహితుల గురించి కొంచెం మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ స్నేహితులు ఎలా ఉంటారంటే, నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ ఫెలోషిప్. సహవాసంలో వాళ్ళు గొప్ప మనసు కలిగిన వాళ్ళు, సహవాసాన్ని వాళ్ళు ప్రేమించే వాళ్ళు. దానికి 3 కారణాలు అక్కడ రాయబడ్డే చూడండి. మరలా 11వ వచనంలో యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, ఆ తర్వాత ఏముంది, అతనితో కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కనులెత్తు చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఎన్నను పలుకక రేయింబగుళ్ళు ఎన్ని రోజులు నేల మీద కూర్చున్నారట? 7 days. ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ 3 మాటలు లేకపోతే
ఆ 3 మాటలు జ్ఞాపకం చేస్తా. వీళ్ళు నలుగురు వేరు వేరు ప్లేసులో ఉన్నవాళ్ళు, దేవుని ఎరిగిన వారు కదండి. సహవాసం అనుకుందాం. సహవాసంలో ఉన్నవారు, వేరు వేరు ప్లేసులో ఉన్నవాళ్ళు. అయితే అందరి మధ్యలో ఏముందంటే, ఒకటి, వారు కలిసి ఉన్నవారు. ఎలా ఉన్నవారు చెప్పండి? వారు కలిసి ఉన్నవారు. ప్రాంతాలు వేరైనా కదండి, వారిలో ఆ యూనిటీని మనం చూస్తాం. ఒకటి, కలిసి ఉన్నవారు. రెండవది, ఆపద సంభవించింది అన్నప్పుడు ముగ్గురు ఆయా ప్లేసెస్ నుంచి కదిలిన వారుగా మనం చూస్తున్నాం కదండి. అక్కడ నుంచి కదిలిన వారుగా చూస్తున్నాం. ముగ్గురు కదిలి అక్కడికి వచ్చారు. రెండవ మాట, కదిలిన వారు. మూడవ మాట, అద్భుతమైన మాట ఏంటంటే, యోబుతో కలిసి, ఆడొక మాట ఉంది కదండి, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును వెళదామని వచ్చారు. వచ్చి అతనిని కలుపుకొని, ఈ మాట బాగుంది నాకు, అతనిని కలుపుకొని కదండి, వారిలో ఒకని వారుగా, మనలో ఒకని వారుగా కలుపుకొని, ఆయన బాధని వీళ్ళ బాధగా తీసుకొని, ఆయన ఏడుపును ఈయన ఏడుపుగా తీసుకొని, హౌ మెనీ డేస్? 7 days, 7 రోజులు అతను ఎదుటి కూర్చొని, కొంచెం దూరంగా ఉన్నారు కదండి, అక్కడ ఉన్నమాట, దూరం కూర్చొని 7 దినాలు ఒక్క మాట కూడా అతనితో కదండి పలకకుండా నేలను ఏం చేశారు? కూర్చున్నారు. కలుపుకొని అనే మాట, రిచ్ ఇన్ ఫెలోషిప్. ఎంత అద్భుతం కదండి. సహజంగా ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు మనము ఎలా వెళ్తాం చెప్పండి? ఎలా వెళ్తాం? మనకున్న దాన్ని బట్టి కదండి వెళ్ళి చూసి రావడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఎప్పుడు తీసుకువెళ్తారో ఆలోచన చేసి అప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ వీరు హౌ మెనీ డేస్ దే ఆర్? 7 days అక్కడ ఉన్నారు కదండి. 7 days. ఎందుకంటే కలిసి దుఃఖిద్దాం, కలిసి ఓదార్దాం. ఓదార్పు పొందాలంటే కదండి మనం కలవాల్సిందే. అతను దుఃఖంలో మనం పాలు పబ్బులు పొందాల్సిందే. అందుకని వాడు మామూలు స్నేహితులు కాదు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదండి. వాళ్ళు చాలా దగ్గర, చాలా ఆప్తులు. అసలు వాళ్ళు ఆప్తులా కాదో తెలిసేది కష్టాల్లోనే కదండి. అవును కదండి, కష్టాల్లోనే తెలిసేది. కాబట్టి వారి సహవాసం ఎంత ఉన్నతమైంది అది నాకు అర్థమైంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, వారు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఇక 3వ అధ్యాయం నుంచి ఇక మనం చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చేసిన పని ఏంటంటే, అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి. 7 దినాలు ఆగిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఆదరిద్దాం. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, కలిసి ఎడుద్దాం. కానీ 3వ అధ్యాయం నుంచి వాళ్ళు మాటలు ప్రారంభించిన తర్వాత వాళ్ళ గురించి ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఈ అధ్యాయాలన్నిటిలో వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే, వచ్చారు, చూశారు, ముందు విన్నారు, ఇప్పుడు చూశారు. ఈ చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, దే ఆర్ రిచ్ ఇన్ నోయింగ్ గాడ్స్ మైండ్. దే ఆర్ వెరీ రిచ్ టు నో గాడ్స్ మైండ్. దేవుని మనస్సు, లేకపోతే దేవుని వాక్యం. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, అప్పటికి కదండి వాక్యం రాలేదు. ఇంకా వాక్యం ఏమీ లేకముందే మీరు ఒక్కొక్క అధ్యాయం చదువుతూ వెళితే, వీళ్ళ గురించి మీరు చదువుతూ వెళితే వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఎంత శక్తివంతంగా ఉంటాయో. దేవుని గురించి వాళ్ళు చెప్పిన మాటలు చాలాసార్లు మన వాగ్దానంలో కూడా కనబడుతూ ఉంటాయి కదండి. సో గాయపరచువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే కదండి. దేవుడు అన్యాయము చేయుట అసాధ్యం. ఈ మాటలన్నీ వీళ్ళలోనే ఉంటాయి, వీళ్ళ మాటల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు దేవుని గురించిన జ్ఞానాన్ని పొందడంలో అసమానులు. అది ఒకటి చూస్తాం. అయితే ఒక అంశం ఏంటంటే, దేవుని గురించిన సంగతులు వీళ్ళకి బాగా తెలుసు కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి ఈ అధ్యాయాలన్నిటిలో వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే, వారు యోబుని ఆదరించడానికి వచ్చారే. కానీ వాళ్ళలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, దే నో స్క్రిప్చర్ వెరీ వెల్ బట్ దే అప్లై టు అదర్స్. వాక్యం వాళ్ళకి బాగా తెలుసు, అయితే ఆ వాక్యాన్ని యోబుకి అప్లై చేస్తా ఉన్నారా? కాంటెక్స్ట్ మార్చి అప్లై చేస్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడేదంతా సత్యమే. 2 అధ్యాయాలకు ముందు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదండి. చివరి అధ్యాయంలో ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదు. విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి యోబుని ఏం చేశారంటే, తలా
3 రౌండ్లో వాళ్ళు ఆడుకుంటారు. చెప్పాలంటే 3 రౌండ్లో ఆడుకుంటారు. ఒక్కొక్క రౌండ్లో వాళ్ళు వేసే మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా వేదనకరంగా ఉంటాయి. అవి కూడా నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. 3 రౌండ్లో ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు అంటే వాళ్ళకు వాక్యం బాగా తెలుసు. అయితే ఆ వాక్యాన్ని వారు అప్లై చేసుకోకుండా వారు ఏం చేస్తారంటే ఎదుటి వారికి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళల్లో ఎలీఫస్ అనే ఆయన కదండి, ఎలీఫస్ కంటే బిల్దద్ తర్వాత జోఫర్, వీళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళు. వీళ్ళిద్దరు తర్వాత వయసులో చిన్నవాడు ఎలీఫజు. వీళ్ళందరికంటే తక్కువవాడు ఎవరంటే ఎలీహు. అయితే ఎలీఫజు చాలా ప్రశ్నలు వేస్తాడు, కానీ కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు తక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. రైట్. సో దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు వారుకున్న వాక్యాన్ని బట్టి ఎన్ని ప్రశ్నలు వేస్తారండి. ఆ 3 రౌండ్ల గురించి కొంచెం త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే అవి అవసరం మనకి. రైట్. క్వశ్చన్స్ వేసిన అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలీఫస్ తర్వాత బిల్దద్ తర్వాత జోఫర్, ఎలీహు బిలేషన్ ప్రశ్నలు ఏమిటంటే జస్ట్ వచనాలు రాసుకోండి, అక్కడ ఏముందో నేను చెప్తాను అంతే. వాకింగ్ తీస్తే మనకు టైం చాలదు. సో రాసుకోవడానికి ప్రయత్నించండి రాసుకునే వాళ్ళు. ఎలీఫస్ వేసిన ప్రశ్నలు ఫస్ట్ రౌండ్లో 4, 6 రాసుకోండి చాలు. 4వ అధ్యాయం 6వ వచనం ఫస్ట్ రౌండ్లో. రెండవది అక్కడే 5వ అధ్యాయం 3వ వచనం 5, 3. రైట్. అక్కడ ఏముందో నేను తర్వాత చెప్తా. సెకండ్ ఫేజ్లో 15వ అధ్యాయం, సెకండ్ రౌండ్లో 15వ అధ్యాయం, థర్డ్ రౌండ్లో 29వ అధ్యాయం. ఏం చెప్పాడో నేను తర్వాత ఐ వాంట్ టు షో ఇట్. తర్వాత బిల్దద్ ఫస్ట్ రౌండ్లో 8, 4 ఆయననే మాటలు ఉంటాయి అక్కడ. తర్వాత సెకండ్ రౌండ్లో 18, 5. థర్డ్ రౌండ్లో 25వ అధ్యాయం అంతా ఉంటుంది. తర్వాత జోఫర్ ఫస్ట్ రౌండ్లో 11వ అధ్యాయం 6వ వచనం. తర్వాత సెకండ్ రౌండ్లో 20వ అధ్యాయం 19వ వచనం. థర్డ్ రౌండ్లో ఈయన మాట్లాడు. రైట్. సో ఎలీహు మిగిలిన విషయాలన్నీ కూడా అధ్యాయంలో మాట్లాడతాడు. సో ఈ అధ్యాయాల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న విషయాలు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తా. వాళ్ళు ఎలా ఆదరించడానికి ప్రయత్నం చేశారో చూస్తారా. 4, 6లో ఎలీఫస్ ఏమంటాడంటే అవి వినాలి. తీద్దాం ఒకసారి, మన ముందే ఉందిగా. 4 ఒకసారి తీద్దారా ఒకసారి. 4, 6 ఒక్కసారి ఆగమ్మా తీద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ భక్తి నీవు ధైర్యము కుట్టిప్పుదా, ఈ యథార్థ ప్రవర్తన నీ నిరీక్ష బాధాత్మ కాదా, జ్ఞాపకము చేసుకుని నిరపరాధి అయిన ఎప్పుడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తన ఎక్కడైనా నిర్మూలమైన నేను సృష్టినంత వరకు అప్రమత్తును విత్తువారు దాడిదే. ఆగండి, ఏం చెప్తున్నాడు యోబు? నీలో ఏం లేదు, యథార్థత లేదు, నువ్వు అక్రమం చేసేవాడివి, నువ్వు కీడు చేసేవాడివి. 5:3 ఏమన్నాడు చూడండి. 3 వేలుతనట నేను చూచి ఉన్నాను, అయిన తోడనే అతని నివాస స్థలం శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకు ఎందురు, గుమ్మములు ఏం చేయుదురు. యాక్చువల్గా పిల్లలు చనిపోయింది అలాగనే, ఈయన పిల్లలు చనిపోయింది అలానే కదండి. నలిగిపోవుదురు, వారిని విడిపించువాడు ఎవరు లేడు. ఆకలి గొన్ని వారిని అతను పంటను తినివేయుదురు, ముళ్ళ చెట్ల నుండి వారు దాన్ని తీసుకొందరు. బోనులు వారి ఆస్తి కొరకు ఏం చేయను, కాచుకున్నా. దీంట్లో ఏం చెప్తున్నాడు? నువ్వు మూఢుడివి, శాపగ్రస్తుడివి. చెప్పండి ఎలా ఉంటుంది ఆదరణ? 15వ అధ్యాయానికి వెళదాం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 15వ అధ్యాయం అంతా 5వ వచనం చదువుతున్నా. ఎలీఫస్ 5వ వచనం. నీ మాటల వలన ఏంటి దేవుడు ఏమని తీర్పు తీర్చి, దేవుడు ఏమని చెప్పాడు యోబు గురించి? దేవుడిచ్చిన సాక్ష్యం యథార్థవంతుడు అంటే స్నేహితుడు అనే మాట ఏంటి? నీ పాపము నీ మాటల్లో కనబడుతుంది, వంచకుల పలుకులు నీవు. అరే నువ్వు వంచకుడివి, నేను కాదు. నీ మాటలే నీ దోషము స్థాపిస్తున్నాయి కదా, నీ పెదాలే నీ మీద సాక్ష్యం చెబుతున్నాయి. 9వ వచనం. మేము ఎరుగునది నీ వెరుగుదువు, మేము గ్రహింపునది నీవేం గ్రహింతువు. నెరసుని వెంట్రుకలు గలవారును చాలా వయసు మీరిన పురుషుల్లో మాలో ఉన్నారు, నీ తండ్రి కంటేనో వారు చాలా పెద్దవారు. ఎలా ఉంటుందో చెప్పండి. 29వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. 29 ఒక ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్. 29వ అధ్యాయంలో ఎలీఫజు
ప్రియ స్నేహితుని గురించి మాట్లాడుతున్న మాట 29వ అధ్యాయం కాదు, రైట్, ఒక్క నిమిషం. 22వ అధ్యాయం 22 చదవండి. నీ చెడుతనం గొప్పది కాదా? నీటి చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఈయకే నీ సోదరు లేదు నీవు తాకట్టు పుచ్చుకుంటివి, బట్టలు తీసివేసుకుంటివి, దప్పి చేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వవితివి, ఆకలి కొనిన వానికి అన్నం పెట్టకపోతివి. బాహుబలకల మనుషులకి భూమి కాపేసి అదుడని ఎంచబడిన వాడు దానిలో నివసించి విధవరాండ్రు ఏం చేశావు? వట్టి చేతులతో పంపించావు. తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టావు. 10వ వచనం, కావునే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నది, ఆకస్మికముకు భయము నిన్ను బెదిరించున్నది, నిన్ను చిక్కించుకొను అంధకారము నీవు చూచట్లేదా, నిన్ను ముంచబో ప్రళయమును నీవు చూచట్లేదా. 15వ వచనం, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గము నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషం ఏమైపోయారు? నీ బిడ్డల వల్ల చనిపోలేదా? నీ ఆరోగ్యం వల్ల పోలేదా? నీ ఆస్తి వల్ల పోలేదా? వారి పునాదులు జలప్రవాహంలో కొట్టుకొని పోయాను. 23, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారముల్లో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించు. నీవు అంటే నీ గుడారంలో ఏముంది చెప్పమ్మా? ఏముంది? దుర్మార్గుడివి, దుర్మార్గం ఉంది. అయ్యో బాబోయ్, బెస్ట్ ఫ్రెండ్ ఎంత భయంకరం. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? స్నేహితులు చేస్తున్న నిందేంటి? 2వ దగ్గరికి వెళ్దామా? చూద్దాం, జస్ట్ చూద్దాం, ఎందుకంటే ఈ అధ్యాయాలు ఏముందో మనకు తెలియాలి. బిల్లు దగ్గరికి వెళ్దామా? 8:4 చదవండి. 8:4. ఈ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. అయ్యో పోయే, అవునని చేసిన తిరుగుబాటు పట్టి ఆయన వారిని అప్పగేసిరేమో. ఆగండి. ఇందాకేమో నువ్వు ఫస్ట్ ఫేజ్. 2 ఆయన ఏం చేస్తున్నాడు? నీ కుమారులు పాపం చేశారేమో, నీ కుమారులు తిరుగుబాటు చేశారేమో, నీ కుమారులు. 18:5 చూడండి. 18:5 చాలా ఉన్నాయి అక్కడక్కడ. 18:5 భక్తిహీన దీపం ఆర్పివేయబడను, వాళ్ళ అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవు. ఆగండి. కాబట్టి మీరు ఎవరు? నువ్వెవరివి? నీ కుమారులు ఎవరు? భక్తిహీనులు. అందుకే ఆగిపోయింది, అందుకే ఆరిపోయింది. ఇంకొక వచనం 25వ అధ్యాయం. దేవుడు ఊరికే రాసిపెట్టలే వీటిని, దేవుడు ఊరికే రాసిపెట్ట. 25వ అధ్యాయం వచనం 6వ వచనం చదవండి. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. కాబట్టి నువ్వెవరివి? పవిత్రుడు కాదు, అపవిత్రుడివి. ప్రియులారా వినాలి. 3 ఆయన దగ్గరికి వెళదాం. 3 ఆయన 11:6 చదవండి. 11:6 ఆయన జ్ఞాన రహస్యమును నీకు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొను. నీ దోషణలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొను. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గూర్చి నీవు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశానికి. చాలు. నీ దోషాలను దేవుడు ఏం చేశాడు? అధిక భాగం ఏం చేశాడు? మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, ఇప్పుడు నేను శిక్షిస్తున్నాను, అంతేగా. 13వ వచనం చదవండి అక్కడే. నీ మనసు తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన యెడల, ని గుడారములోని దుర్మార్గతను. అయ్య బాబోయ్, ఎంత భయంకరం. యోబు తిన్ననోడు అని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? అప్రైట్ అంటే తిన్నని, స్ట్రైట్. దేవుడు సాక్ష్యం ఇచ్చిన వారిని పట్టుకొని ప్రియ స్నేహితులు కలిసి ఏడుద్దాం, కలిసి ఓదార్దామని వచ్చి వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి కదండి, టెక్స్ట్ తెలియక, కాంటెక్స్ట్ తెలియక పొడి చేస్తా ఉన్నారు. 3 రౌండ్లో 20వ అధ్యాయం 19వ వచనం. 20వ అధ్యాయం 19వ వచనం. అరే బాబు, ఏం చేశారు వాళ్ళు? బేదలను ఏం చేశారు? ముంచేసేవాళ్ళు. ఇల్లు ఆక్రమించుకున్నారు. 20వ వచనం, ఎడతెగక ఆశించారు.
21 మింగివేశారు. 22 సంపాద్యం పూర్ణం కలిగిన సమయమును వారు ఇబ్బంది పడుదురు. 23 వారు కడుపు నింపుకొని వారుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని, పిల్లలు తింటున్నప్పుడు కదండి చచ్చిపోయింది. అబ్బా, ఎంత కాంటెక్స్ట్ తీసుకొస్తున్నారు వాళ్ళు. ఏం జరిగిందో దాన్ని తీసుకొచ్చి ఎందుకు జరిగిందో వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి కదండి పొడిచి 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 వేస్తున్నారు. వాట్ ఏ టెరిబుల్ థింగ్ ఇట్ ఈజ్. చివరైన ఏలీహు కూడా ఉతికి అవతలేస్తాడు. ఇంతకీ ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు? అసలు అవసరమయ్యి ఇన్ని అధ్యాయాలు, 37 అధ్యాయాలు అవసరమా? అవసరమే. ఏంటి అవసరం? మీకు ఒక మాట చెప్పనా? స్నేహితుల్ని మాట్లాడేలాగా రెచ్చగొట్టింది ఎవరు? చూద్దాం, 3వ అధ్యాయానికి రండి. స్నేహితులు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను కుక్కిన దినులు సగించాడు. తాకండి. 3వ అధ్యాయంలో నోరు ఈయన తెరుస్తాడు. పుట్టిన దినాన్ని, ఆ రోజుని, ఆ పిండాన్ని కదండి శపిస్తూ ఉంటాడు. ఈయన ప్రారంభించాడు, వాళ్ళు ఏం చేశారు? కంటిన్యూ చేశారు. అయ్యా వింటారా? ఈ 37 అధ్యాయాల్లో ఏముందంటే, అమ్మా 37 అధ్యాయాల్లో ఏముందంటే, స్నేహితులు అంటారు, యోబు నువ్వు తప్పు చేశావు, నీ పిల్లలు తప్పు చేశారు, ఎంత కీడు రావడానికి కారణం మీ తప్పులే అని వాళ్ళు పొడుస్తూ ఉన్నప్పుడు యోబు 20 అధ్యాయాలు మాట్లాడతాడు. వీళ్ళు నలుగురు కలిపి 15 అధ్యాయాలు మాట్లాడతారు. యోబు ఒక్కడే 20 అధ్యాయాలు మాట్లాడతాడు. 20 అధ్యాయాల్లో యోబు మాటల్లో ఏముంటుందంటే, బాబు నేను తప్పు చేసినంటారేంటి? బాబు నేను తప్పు చేయలా, నేను నీతిమంతుడినే, నేను తప్పు చేయలేదు, నా కళ్ళతో నన్ను తీర్మానం చేసుకున్నా స్త్రీలు నేను చూడకూడదని, నేను తప్పు చేయలేదు. అరే నేను పేదోళ్ళని ఎందుకు అన్యాయం చేశాను? లేదు, నేను పేదోళ్ళకి చాలా పెట్టాను నేను అని ఆయన చెప్పినవన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు. వాళ్ళు ప్రశ్నించడం, దానికైనా జవాబు చెప్పడం. బాబు నువ్వు చేసావు, నేను చేయలేదు బాబు, నేను చేయలేదు 37 అధ్యాయాలు ఏం చేస్తాడంటే, నేను చెయ్యలేదని తన్ను తాను జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాదన ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? ఆ మాట చూడండి, 32వ అధ్యాయం. వాదన ఆగిపోవడానికి ఒక రీజన్. 32వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాదన ఎప్పుడు ఆగిపోయింది? యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చుట చాలించరే. 3 రౌండ్లు వేసారండి. లోబడతాడేమోనని లోబడలా, ఇంచి కూడా లోబడకపోగా ఇంకా 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 మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు ఇంకొక మాట చెప్పనా, వాళ్ళు ఒక అధ్యాయం మాట్లాడతాడు, యోబు 2 అధ్యాయాలు మాట్లాడతాడు. దీని మొత్తంలో నాకు అర్థమైన అంశం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. మొదటి గ్రంథంలో దేవుడు ఎందుకు రాశాడంటే, జాగ్రత్తగా ఉంటారా, చెడుతనాన్ని విసర్జించడానికి ఎన్ని అధ్యాయాలు పట్టినాయి? చెడుతనాన్ని విసర్జించడానికి ఎన్ని అధ్యాయాలు పట్టినాయి? 2 అధ్యాయాలు పట్టినాయి. మంచితనాన్ని విడిచిపెట్టుకోలేకపోవడానికి ఎన్ని అధ్యాయాలు పట్టినాయి? 37 అధ్యాయాలు పట్టినాయి. నేను అర్థమైనా మీకు? చెడుతనాన్ని విడిచిపెట్టడానికి 2 అధ్యాయాలు పట్టినాయి. మంచితనాన్ని విడిచిపెట్టలేకపోవడానికి 37 అధ్యాయాలు పట్టినాయి. వాళ్ళు మౌనంగా ఉన్నారు కాబట్టి ఆగిపోయింది, లేదా ఇంకా మాట్లాడేవాడే. ఒప్పుకోడు. ఇంకొక మాట మీకు చెప్పనా, 10 మంది పిల్లలు చనిపోతే ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? 10 మంది పిల్లలు చనిపోతే ఓర్చుకున్నాడు. శరీరం అంతా పురుగులు బట్టి కొళ్ళు కొడుతున్నా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. కానీ స్వ అభిమానం మీద మాట పడితే ఏం చేయలేకపోయాడు? ఓర్చుకోలేకపోయాడు. అర్థమైతే
దానిలో 10 మంది పిల్లలు చనిపోతే ఓర్చుకున్న యోబు తను చేసిన మంచితనం మీద దాడి జరిగితే ఏం చేయలేకపోయాడు? ఇంకొక మాట చెప్పనా, ఆ మంచితనం ఎవరిది? యోబుదా? దేవుడిది. దేవుడి కదండి. దేవుడి మంచితనం ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఎక్కడ కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఈ గ్రంథం ద్వారా, మొదటి గ్రంథం ద్వారా దేవుడు తెలియచేసి ఇంకొక అంశం ఏంటంటే, శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? పక్కనే ఉంటారు. గిట్టనోళ్ళు ఎవరో కాదు, నీకు ఇష్టమైన వాళ్ళే. ప్రశ్నించేవారు ఎవరో కాదు, నీ మిత్రులే, నీ పక్కన ఉన్న వాళ్ళే. దాడి చేసేది ఎవరో కాదు, నీతో ఉన్న వాళ్ళే, నీతో కలిసి సహవాసం చేసిన నీ మేలు కోరేవాళ్లే. ప్రార్థన చేసుకుంటే మంచిదే. లేకపోతే 37 అధ్యాయాలు దేవుడు రాయనివ్వడు కదా, అవసరం లేదు కదా. ఏ మాటలతో విసిగించారో, ఏ మాటలు కదండి, లేని దాన్ని నీకున్న వాక్యాన్ని ఆధారం చేసుకొని కదండి, కనబడిన దాన్ని బట్టి, వినబడిన దాన్ని బట్టి, కనబడిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు, విన్నదాన్ని బట్టి విమర్శ చేస్తున్నారు. ఈ సంభాషణ అంతా విన్నాడు దేవుడు విన్నాడు. విని అధ్యాయానికి వెళదాం. 38వ అధ్యాయానికి వెళదాం. తర్వాత మీరు శ్రద్ధగా చదవండి, అద్భుతమైన సంగతులు ఉన్నాయి. 38వ అధ్యాయానికి వెళ్ళి, అప్పుడు యెహోవా చదవండి. సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 22వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు? 3వ వచనం, పౌరుషము తెచ్చుకొని, ఆగండి యోబు, ఏం పౌరుషం ఉంది నీలో? ఎంత పౌరుషం! పిల్లలు చనిపోయినప్పుడు లేదే, ఆరోగ్యం పోయినప్పుడు లేదే. అరే, ప్రశ్నలు వేస్తే ఎంత పౌరుషం వచ్చింది. సరే, పౌరుషం తెచ్చుకో. పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్నలు వేస్తా, నువ్వు దానికి నాకు తెలియచెప్పు. నేను వేస్తా. నాకు నువ్వు మనుషులు మాట్లాడుతుంటే మౌనంగా ఉండలేకపోతున్నావు కదా, నేను మాట్లాడుతున్నావు, నేను వేస్తా, ప్రశ్నలు వేస్తాని. అమ్మా, AK-47 గన తీసుకొని కదండి, ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న చూద్దాం. కిందకి వెళదాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఒకటో ప్రశ్న. ఆగు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? భూమి గురించి నువ్వు చాలా మాట్లాడావు కదా, అసలు భూమికి పునాది నువ్వు ఎక్కడున్నావు ఏం చెప్పాలి? నా తర్వాత ప్రశ్న, నీకు తెలిస్తే దాని పరిమాణం నించిందో చెప్పు, దాని మీద పరిమాణపు కొల వేసినాడో చెప్పు, దాని స్తంభములు పాదులు దేవత చెప్పు, తెలిస్తే చెప్పు. 90 ప్రశ్నలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. చెప్పు, పౌరుషం చెప్పు, తెచ్చుకో, మాట్లాడు. కొండల మీద మేకలు ఎంత ఉంటాయి, ఎలా ఎంతయో చెప్పు. ప్రియమైన సోదరులారా, 90 ప్రశ్నలు అరౌండ్. రియాక్షన్ చూద్దామా? 42వ అధ్యాయం, దానికంటే ముందుగా 40వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఫస్ట్ ఫేజ్లో ప్రశ్నలు అవి. చిత్తగించుము, నేనెవరుడను? నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక్క మారు మాట్లాడి నేను మరలా. ఇప్పుడు నోరు మూసాడండి. మీకు ఒక మాట చెప్పనా? స్నేహితులు మాట్లాడుతున్నప్పుడే నోరెత్తకుండా ఉంటే ఎవరు మాట్లాడేవారు? దేవుడు మాట్లాడేవాడు. అయితే వినండి, ఆయన ఉన్న కాలానికి మన కాలం చాలా తేడా ఉంది. ఒక దైవజనుడు అన్నాడు, కొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకుని పాత నిబంధనలో ఉన్నవారిని విమర్శించొద్దు అన్నాడు. ఆయన మనం విమర్శించట్లా కదండి. దేవుడు అంటే చాలా హై స్టాండర్డ్లో ఉన్న యోబు గారు, కానీ దేవుని ఆశ ఏంటంటే హై స్టాండర్డ్ నుంచి ఇంకా హై స్టాండర్డ్కి తీసుకెళ్ళాలి.
నోటి మీద వేలేసుకుంటానయ్యా, ఇంకేం చెప్పగలను, చాలా. ఇక మళ్ళీ అక్కడి నుంచి మరలా ప్రశ్నలు వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 42వ అధ్యాయానికి రండి, 1వ వచనం చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేది నేను ఇప్పుడు తెలుసుకున్నా. ఆగండి, నాకు అర్థమైంది ఒకటే, ఏంటి? సమస్త క్రియలు చేయగలవు. 2, నీవు ఉద్దేశించినది ఏది? గుడ్ న్యూస్ నీకు చెప్పనా, ఈ డిస్కషన్ అంతా కూడా కదండి, అనుమతించిన దాంట్లో నీ అనుమతి ఉంది, నువ్వు ఉద్దేశించావు కదా, ఏది నిష్ఫలం కాదు నేను ఇప్పుడు తెలుసుకున్నా. 4వ వచనం, నేను మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట వాళ్ళకి ఒక్క సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పుడు. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని. ఆగండి, ఇక్కడ ఇంతకుముందు నీ గురించి విన్నానయ్యా, నీ మంచితనాన్ని గురించి విన్నానయ్యా, దీన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా. నీ మంచితనాన్ని గురించి విని 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 చెడుతనాన్ని ఏం చేశాను? విసర్జించానయ్యా. అమ్మ ఒక మాట చెప్పనా, అసలు చెడుతనం అంటే ఏంటి? మంచితనం కాందంతా చెడుతనమే. దేవా, నీ మంచితనం అర్థమయ్యి విని అర్థం చేసుకొని చెడుతనాన్ని విసర్జించా. ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు 5వ వచనం, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నా. ఆగండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నీ ప్రశ్నలు ఏం తెరవ చేశాయి? కన్నులు తెరవ చేయబడ్డాయి. నిన్ను కన్నులారా చూస్తున్నా. రియాక్షన్ ఏంటి? చూడు కింద, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా. వావ్, నీ గురించి విన్నప్పుడు పశ్చాత్తాపడ్డా చెడుతనాన్ని విసర్జించడానికి. ఇప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు నా మీద నాకేం కలుగుతుంది? చెప్పండి, నన్ను నేనేం చేస్తున్నాను? మీకు ఒక మాట చెప్పనా, చెడుతనాన్ని అసహించుకోవడం ఒక స్థాయి అయితే, తన్ను తాను అసహించుకోవడం మరొక స్థాయి, దేవుడు కోరుకున్న స్థాయి. ఇప్పుడు నా మీద నాకు అసహ్యం కలుగుతూ ఉంది, నేను దుర్మార్గం అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. నన్ను నేను అసహ్యించుకుంటా బూడిదలో పడి ఏం చేస్తున్నాను? గుడ్ న్యూస్ మీకు చెప్పనా, యోబు ఆయుధం ఏంటి? చెడుతనాన్ని విసర్జించడానికైనా తను తాను విసర్జించుకోవడానికైనా ఆయుధం ఏంటి? పశ్చాత్తాపం. చిన్నపిల్లవాడు తల్లి మెడ వంచడానికి ఏ ఆయుధాన్ని వాడతాడు? ఎంత దూరంలో ఉన్నా పరిగెత్తి దగ్గరికి పిలుచుకోవడానికి ఏ ఆయుధం వాడతాడు? చిన్నపిల్లడు ఏడుస్తాడంతే. ప్రియమైన సోదరి సోదరులరా, యోబు ఆయుధం ఏంటంటే పశ్చాత్తాపం. వెన్ గాడ్ రిమైండ్ ద థింగ్స్, దేవుడు సంగతులు రిమైండ్ చేస్తున్నప్పుడు కదా రిపెంట్ అవుతాడు, అక్కడ రివైవల్ స్టార్ట్ అవుద్ది. అయ్యా, నేను పత్నికోక మాట, యోబు తనను తాను అసహించుకోకపోతే ఎవరిని అసహించుకునేవాడు? చెప్పాలి, స్నేహితులను అసహించుకునేవాడు. అరే, ఇంత కాలం నాతో ఉండి ఇవా మీరు మాట్లాడేది? స్నేహితులను అసహించుకునేవాడు. ఈ రోజున సంఘాల్లో కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే కదండి, దేవుని గురించిన వినికిడి తగ్గిపోయి కదా, చెడుతనాన్ని విసర్జించలేక దేవుని చూడడంలో కనుదృష్టి తగ్గిపోయి ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? అసహించుకుంటున్నారు. యోబు అన్నాడయ్యా, నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా, నాకు అర్థమైందయ్యా, నీ ప్రశ్నలకు నా దగ్గర ఏమి లేవు. అసలు ఎంత అద్భుతం అంటే మన దేవుడు జవాబులు చెప్పడు, ప్రశ్నల్లోనే ఏముంటాయి? అసలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా? జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రశ్నల్లోనే సంగతి అర్థమైపోయి కదండి. సో రిపెంట్ అవుతా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు కోరేది ఏంటంటే ఇంకొక మాట, ఎందుకు
యోబుని ప్రశ్నించాడంటే 3 మాటలు రాసుకున్నాం. ప్రశ్నలు ప్రారంభించింది ఎవరు? యోబే. ఎక్కువ ప్రశ్నలు వేసింది ఎవరు? యోబే. దేవుడు చేసిన వాటిని ప్రశ్నించింది ఎవరు? యోబే. యోబే ప్రశ్నించింది. చెప్పు చెప్పు చెప్పు. ప్రియమైన సోదరి సోదరులారా, యోబు తనను తాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పండి. అసహించుకుంటున్నాడు. యథార్థవంతుడే. చెడుతనం అసహించుకోవడం ఒక స్థాయి అయితే కదండి, తనను తాను అసహించుకోవడం ఇంకొక స్థాయి. దేవుడు కోరుకున్న స్థాయి. అక్కడికి తీసుకువెళ్ళాడు. చెడుతనాన్ని విసర్జించేటప్పుడు యోబులో దీనత్వాన్ని చూస్తాం. దేవుణ్ణి చూసిన తర్వాత యోబులో ఏం కనపడిద్ది? సాత్వికం కనపడుద్ది. యేసుప్రభు చెప్పాడు కదా, నేను దీనుడను సాత్వికుడు నా యొద్ద నేర్చుకోండి. సాత్వికం రియాక్ట్ కాదు, సాత్వికం ప్రతిస్పందించదు, సాత్వికం ప్రతి కీడు చేయదు, సాత్వికం ప్రతి మాట మాట్లాడదు. ఇప్పుడు దాకా మాట్లాడి ప్రభువుని చూసిన తర్వాత నీకు మాట్లాడను నేను. అసలు నువ్వు ఉద్దేశించినంత క్షేమం నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? వాళ్ళు ప్రశ్నించడం మంచిదా కాదా? చెప్పండి. దేవుడు ఎంత కనికరం కలిగినాడంటే వాళ్ళకి 2 అధ్యాయాల ముందు ఏం జరిగిందో తెలియని ఇలా, చివరి అధ్యాయంలో ఏం జరిగిందో తెలియని ఇలా, ఒకవేళ 2 అధ్యాయాల ముందు ఏం జరిగిందో తెలిస్తే వాళ్ళు అలా మాట్లాడతారా? మాట్లాడరు. దేవుడు ఎంత కృప కలిగినవాడంటే కొన్ని వాటిని మరుగుపరచి తెలియక వాడు ఏం చేస్తారంటే మాటలు అన్నదాన్ని బట్టి కదా, యోబు అంతరంగంలో ఏముందో యోబు ముందుకి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు. వాళ్ళు ప్రశ్నలు వేయకపోతే ఇది బయటకు వచ్చేది కాదు, వాళ్ళు గుచ్చకపోతే బయటకు వచ్చేది కాదు. ఇంకొక మాట చదవండి, ఒక మాట, మంచి మాట. 20వ అధ్యాయం 30 వచనం చదవండి. ప్రొవెర్బ్స్, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30 వచనం. పొడిసే వారి ద్వారా ఎంత మేలుందో త్వరగా. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి ఎక్కడ చొచ్చి? అంతరంగములో, పైన కాదు, అంతరంగంలో చొచ్చి. అంతరంగంలో ఏముంది? చెడుతనం ఉంది. అమ్మా ఒక మాట, నీకు తెలిసిన నీ వాస్తవం 10%. వినాలి జాగ్రత్తగా. నీకు తెలిసిన నీ రియాలిటీ 10%. నీకు తెలియంది 90% లోపల ఉంది. ఈ గాయాల ద్వారా లోపలికి చొచ్చుకొని వెళ్ళి నీ వాస్తవం ఏంటో నీ ముందుకి తీసుకొచ్చింది. కీడులా కనబడిద్ది కానీ అది మేలే. ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తా. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం. వాక్యం అర్థమైతే గంతులేస్తామండి. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం ఆ 13వ అధ్యాయం క్షమించండి 13వ అధ్యాయం 27 వచనం నుంచి నేను చదువుతున్నా, మీరు గమనించండి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను. ఆ తర్వాత ఏముంది? ఏముంది? అది అండర్లైన్ చేసుకోండి. గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనాలు ఏం చేశారు? ఆగండి. వచనాలు నెరవేర్చబడాలి అంటే ఆ సంగతి వాళ్ళకి చెప్పండి. గ్రహింపు లేకుండా ఉండాలి. ఆ తర్వాత వచ్చిన చదవండి. 29 చదవమ్మా. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చింది ఎవరు? ఆగాగమ్మ. నెరవేర్చింది ఎవరు? శత్రువులు. ఎవరిని గూర్చి? యేసు ప్రభుని గూర్చి. ఎందుకు చేశారు? ఎరగక, శిక్ష విధించుట చేత. అరే, దేవుని సార్వభౌమం ఎంత గొప్పదండి. వాళ్ళకి తెలియదని దేవుని కుమారుడని కదండి. ఒక మాట చెప్పనివ్వండి. లేఖనాలు 3 రకాలుగా నెరవేర్చబడాలి. ఒకటి, యేసు ప్రభు నెరవేర్చిన లేఖనాలు కొన్ని ఉన్నాయి. శత్రువులు నెరవేర్చిన యేసు ప్రభు లేఖనాలు కొన్ని ఉన్నాయి. తండ్రి నెరవేర్చిన లేఖనాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడే తండ్రి నెరవేర్చిన లేఖనం ఒకటి చూడండి. 30 వచనం చదవండి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను
లేపారు. నాకు వెళ్ళి చూస్తారా? అమ్మ నాకు వెళ్ళి చూడాలి. మనం నెరవేర్చవలసిన లేఖనాలు మనం నెరవేర్చాల్సింది కదా. పరిశుద్ధంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉండండి, క్షమించండి కదండి, మనం నెరవేర్చవలసినవి. రెండవది, శత్రువు నెరవేరుస్తా ఉన్నప్పుడు సహకరించాలి. ఈ రెండూ జరిగితే మూడవది, దేవుడు నెరవేర్చవలసింది నెరవేరుస్తాడు. తెలియక, గ్రహింపక నిన్ను ఎవరో ఒక మాట అన్నారు, గ్రహింపక అన్నారు. ఈ మాట నేను ఏడొస్తున్నానంటే, తెలియక చేసిన పనులు తెలిసిన ప్రమాదం నుండి కాపాడతాయి. తెలియక చేసిన పనులు వాళ్ళు తెలియక చేశారు. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, యోసేపుకి అన్నలు మేలు చేశారా, కీడు చేశారా? కీడు చేశారు. తెలిసి చేశారా, తెలియక చేశారా? తెలిసి ఉంటే ఏమయ్యేది? ఈయన్ని అమ్మేస్తే అక్కడ రాజు అవుతారని తెలిసి ఉంటే ఏమయ్యేది? ఎట్టి పరిస్థితులు అమ్మేవాళ్ళు కాదు. దేవుడు గ్రహింపు లేకుండా చేశారు కదండి. అద్భుతం, ఆయన సార్వభౌమాధికారులు అద్భుతం. కీడు ఉద్దేశించారు కానీ దేవుడు ఆ కీడులోంచి ఏం తీసుకొచ్చారు? ఇంకొక మాట చెప్పనివ్వండి, యోసేపు ఐగుప్తులో ఉండటం మేలా, ఇంటికాడ ఉండటం మేలా? ఎందుకని ఏదో ఒకరోజు చంపేస్తారు ఇక్కడ ఉంటే కదండి. అందుకని తెలియని కీడు తెలిసిన మేలులో నుంచి, తెలిసిన కీడులో నుంచి ఏం చేసేది? పోతీఫర్ ఇంట్లో ఉండటం క్షేమమా, జైల్లో ఉండటం క్షేమమా? యోసేపు ఎందుకని ఏదో ఒక రోజు పాడు చేసేది. తెలియక, మళ్ళీ అది కూడా ఆమె కూడా తెలియక, ఈయనతో దేవుని సన్నిధి ఉందని తర్వాత రాజు అవుతారని తెలిస్తే పాడు చేసిద్దా? ప్రయత్నం చేసిద్దా? చేయదు. వావ్! కాబట్టి స్థానిక సంఘములో నీతో ఉన్న వాళ్ళు గ్రహించక కొన్ని మాటలు అనడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నప్పుడు, నిన్ను పొడుస్తా ఉన్నప్పుడు, నీ మంచితనం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కడో జరిగిన దాన్ని నీ కాంటెక్స్ట్లో నీ మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు తిరిగి దాడి చేయకు. నీతిమంతురాలని నువ్వు కదండి జస్టిఫై, నన్ను నీతిమంతులుగా తీర్చోడు ఎవరు? దేవుడే. తీర్చిందా కొంచెం ఓపిక పట్టు. బీ సైలెంట్. If you be silent, God speaks. అద్భుతం. ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తా. రోమాపత్రిక అద్భుతం అర్థమైతే గంతులేస్తామండి. రోమాపత్రిక 11వ అధ్యాయం వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. రోమాపత్రిక 11వ అధ్యాయం వచనం 28 చదువుతున్నా. 28 జాగ్రత్త చూడాలి. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి ఎవరు? చెప్పమ్మా. శత్రులు. ఏర్పాటు విషయమైతే ఎవరు వాడు? అదేంటి? శత్రువులు వారే. కిందకి వెళదాం. చదువమ్మా. ఎలయనగా పిలుపు విషయం పశ్చాత్తాపడు. మీరు గత కాలము దేవునికి అవిధేయులై ఉన్నప్పుడు ఇప్పుడు వారి అవిధేయతను బట్టి మీరేం చేయబడ్డారు? అమ్మమ్మ, వారి అవిధేయతను బట్టి మీరేం చేయబడ్డారు? వాళ్ళు అవిధేయులు కాకపోతే మీకేం లేదు, కరం లేదు. నెక్స్ట్ చదవండి. మీ ఎడలో చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడేం పొందు నిమిత్తము? ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము. ఇప్పుడు వారు ఏమై ఉన్నారు? నాకెళ్ళి చూడాలి. వారు అవిధేయులు కాబట్టి నువ్వు కరుణించబడ్డావు. ఇప్పుడు నీ కరుణ వారిని అవిధేయతలను చేంజ్ చేయాలి, విధేయతలను తీసుకురావాలి. గాడ్స్ ప్లాన్. కింద వచ్చిన చదవండి. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి ఏం చేశాడు? బంధించి లాక్ చేసేస్తాడు. అన్న నీకేం తెలుసు అన్న నా భర్త ఎట్ట మాట్లాడుతున్నాడో, అక్క నీకేం తెలుసు అక్క మా అత్త ఎన్ని మాట్లాడటంలో. హలో, వాక్యం చెబుతుంది వాళ్ళని దేవుడు ఏం చేశాడట చెప్పండి? అవిధేయతలో మూసి బంధించాడు. ఎందుకంటే వారి అవిధేయత నీకు కరుణను తీసుకురావాలి. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, వారు విధేయతలకు రావడానికి నీ కరుణే కారణం కావాలి. కీడు చేసిన వారికి నువ్వు మేలు చేస్తే వాళ్ళు అవిధేయత నుంచి బయటికి వస్తారు. కింద వచ్చిన ఏముంది? 33 వచ్చినాం. దేవుని బుద్ధి జ్ఞానులు ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో. ఎవరికి అర్థమైందండి? ఎవరికి అర్థం కావు. అర్థమైందా? కీడు చేసేవారి ద్వారా ఎంత మేలుందో, కీడు మాట్లాడేవారి ద్వారా ఎంత మేలుందో నీకు. ఆశ్చర్యం. యోబు జీవితంలో జరిగింది అదే. తెలియక వారు మాట్లాడారు కానీ
అంతరంగంలో నేను నీతిమంతుణ్ణే అన్న స్పృహ ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చి వాదించేలా చేసింది. బిడ్డలు చనిపోయినప్పుడు వాదించలా, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం అంతా క్షీణించినప్పుడు వాదించలా. తన స్వభావం మీద ఒక్క మాట పడితే తట్టుకోలేకపోయాడు. ఈ రోజున చాలా చోట్ల గొడవల కారణం ఏంటంటే నన్ను ఎందుకు అన్నాడు. ఇన్ని సంవత్సరాలు మేము కలిసి ఉంటే నా మీద ఎందుకు నిందలు వేశాడు. హలో, అవిధేయత స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే కదండి, నీ అంతరంగంలో ఆ గాయము చొచ్చి లోపలేముంది, చెడుతనాన్ని కడిగి వేయాలని దేవుని ఉద్దేశం. నేను ఒప్పుకోను. అసలు నా స్థాయి ఏంది, నీ స్థాయితో దేవునికి ఏం పని? అసలు నేనంటే నీతో ఏం పని దేవునికి? నీ స్థాయి అవసరం లేదు కదండి, నీ స్థితి కూడా దేవునికి కరెక్ట్ లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు నోటి మీద ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా, మా అత్త ఎంతకాలం బాధ పెట్టిద్దన్నా? జవాబేంటి? నువ్వు నోటి మీద వేసుకున్నంత వరకు. అంతే. ఎప్పుడు సాధ్యమవుద్ది? సారికి దేవుని సన్నిధికి వచ్చి, అవునా కదా, సారికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు గ్రహిపిస్తా ఉన్నప్పుడు. మా సంఘంలో ఆదివారం రావడం అనేది మామూలు. ఎక్కడైనా వస్తారు ఆదివారం అందరూ వస్తారు, ఆరాధన జనులు కూడా వస్తారు. కానీ ఆదివారం వచ్చేవాళ్ళు బైబిల్ స్టడీకి కూడా రావాలనేది నియమం. బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు ప్రార్థన కూడికి కూడా రావాలని నియమం. అసలు మాకు బాధ ఎప్పుడు కలుగుద్దంటే, బైబిల్ స్టడీకి ఎవరన్నా రాకుండా ఉంటారే, ఉండి వాళ్ళు రాకపోతే భలే బాధ. కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని సిద్ధపరిచినప్పుడు, ఆ వాక్యం మమ్మల్ని వెలిగించినప్పుడు, అదే వెలిగింపు వాళ్ళకు కూడా కలగాలని పరితపిస్తున్నప్పుడు, వాక్యం జ్యోతి చూస్తున్నప్పుడు వాళ్ళు కనపడరు. దుఃఖం ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మా స్థానిక సంఘంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఫుల్లీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్. వాళ్ళు కలిసి ఉంటారని మేము అనుకోలేదు అసలు. కానీ ప్రతి వారం కూడికి వచ్చేవాళ్ళు. ఇద్దరు రారు, ఇద్దరులో ఒకరు వచ్చేవాళ్ళు. ఒక కుటుంబంలో భార్య వచ్చేది, ఇంకో కుటుంబంలో భర్త వచ్చేవాడు. జాగ్రత్తగా వినాలి. ఇంట్లో ఏడిపించి వస్తారు, బైబిల్ స్టడీలో వాళ్ళు ఏడుస్తారు. ఒక బైబిల్ స్టడీ రోజు ఒక సోదరి మా సంఘానికి వచ్చింది, వేరే సంఘస్థురాలు బైబిల్ స్టడీకి వచ్చింది. ఎందుకో కుటుంబంలో ఎక్కువ గోలయ్యి. బైబిల్ స్టడీకి వచ్చే ముందు ఒక గంట ముందు మా ఇంటికి వచ్చి 1 గంట నాతో మాట్లాడింది. కోడలు ఎంత శ్రమ పెడుతుందో. ఆ మాటలు వినలేక టైం అయిపోయింది. అక్క, బైబిల్ స్టడీ ఉంది, ఇది అయిపోయినాక నేను నీతో మాట్లాడతా అంటే కూర్చుంది అక్కడే. మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరిగింది అప్పట్లో. బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత అక్క కూర్చో మాట్లాడదాం అంటే ఆమె ఏమని తెలుసా, అన్న దేవుడు మాట్లాడాడు అన్న, నేను ఇల్లు వస్తానన్నా అంది. అదేంటి? 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నానని చెప్పింది, 6 నెలల నుంచి కన్నీళ్లు కారుస్తానని చెప్పింది. మళ్ళీ నేను మాట్లాడడానికి ఏమీ లేదు. కారణం దేవుడు మాట్లాడు. అంటే 6 నెలల నుంచి సమస్య నా కోడలు అనుకుంది. ఆ వాక్యం విన్న తర్వాత సమస్య ఎవరు అనుకుంది? ఇనఫ్. ఆ తర్వాత రెగ్యులర్గా వస్తుంది, తర్వాత ఆ కూతురిని కూడా పట్టుకొని వస్తుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా, ప్రభువు పేరట కదండి బ్రతిమలాడుతున్నాను కదండి, దేవుని సన్నిధిలో ఆదివారం మాత్రమే కాదు, క్రమం ఏంటంటే బైబిల్ స్టడీలకు అవకాశం ఉన్న మేర కదండి బైబిల్ స్టడీకి రావాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, విజ్ఞాపనలకు రావాలి కదండి, మనల్ని మనం కడుక్కోవాలి, ఆరాధనలో చెయ్యి. లేదన్నా ఆదివారమే వస్తాను, అది రొట్టె విరిచే సమయానికే వస్తాను, తర్వాత వెళ్ళిపోతాను, అది క్రమం కాదు. ఉదయకాల ప్రభు కోరిది ఏంటంటే యోబుకి గ్రహింపు కలిగింది కదండి. దేవుడు మాట్లాడితే ఎవరైనా మౌనంగా ఉండాల్సిందే కదూ. యోబైనా మౌనంగా ఉండాల్సిందే, స్నేహితులైన మౌనంగా ఉండాల్సిందే కదా, అపవాదైన మౌనం, ఎవరైనా మౌనంగా ఉండాల్సిందే. ఇక్కడ ప్రభు కోరేది ఏంటంటే యోబు జీవితం నుంచి మాట్లాడేది ఏంటంటే నోటి మీద వేలేసుకో, బీ క్వైట్. అరే నేను అసలు నీకు ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నావు చెప్పు.
నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు అసలు? ఆ గొడవ గురించి నీకేం తెలుసు? దాని పూర్వం ఏం తెలుసు, అంతం ఏంది, ఏం తెలియదు నీకు. ఆయన మనకు ఉత్తరవాది కాదు, వాక్యం అన్నమాట. ఆయన మనకెవరు? ఉత్తరవాది అంటే ఏంటి? అడ్వకేట్ కదా. అడ్వకేట్ ఏం చేస్తాడు? జైల్లో కోర్టులో ఏం చేస్తాడు? అడ్వకేట్ మాట్లాడతాడా లేకపోతే క్లయింట్ మాట్లాడతాడా? అడ్వకేట్ మాట్లాడతాడు. అడ్వకేట్ ముందే ప్రిపేర్ చేస్తాడు. ఎస్ అంటే ఎస్ అను, నో అంటే నో అను. నువ్వు మాట్లాడబాక బాబు, స్వామి మాట్లాడబాక, నీకు తెలియదు అసలు ఏంటో. ప్రభు అన్నాడు, నువ్వు మౌనంగా ఉంటావు. అసలు నీకు కీడుగా కనపడుతుంది కానీ ఇది కీడు కాదు నీకు, దీని వెనకేముంది? తోటి యోబు జీవితంలో మనం ఏం చూస్తామంటే, అయ్యా నన్ను నేను అసహించుకుంటున్నా. యోబు గ్రంథం అంతటిలో దేవుడు 4 టార్గెట్స్ పెట్టుకున్నాడు. 4 టార్గెట్స్. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, కంపెల్ టు అవాయిడ్ ద సిన్. పాపాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు కదండి. అది ఫస్ట్ టార్గెట్, రీచ్ అయ్యాడు. రెండో టార్గెట్ ఏంటంటే, కంపేర్ ఎవ్రీథింగ్ ఆర్ కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ విత్ మీ. కమ్యూనికేట్ ఎవ్రీథింగ్, నాతో కంపేర్ చేసుకో. అందరితో నాతో మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడు. మన ఇద్దరం కూడి వాడిద్దామని లేదు, వాక్యంలో ఉంది. మనము కూడి వాదిద్దాం. రెండవది కంపెల్ టు అవాయిడ్ ద సిన్, అది టార్గెట్ రీచ్ అయింది. రెండవది కంపేర్ విత్ మీ ఆర్ కమ్యూనికేట్ విత్ మీ, అది కూడా నెరవేర్చబడింది. మూడవది అది మనం చదవలేదు కదా, అది చూద్దాం రండి. మూడవది వీఆర్ గోయింగ్ టు క్లోజ్ వెరీ సూన్. మూడో టార్గెట్ ఏంటంటే, అంత అయిపోయిన తర్వాత థర్డ్ టార్గెట్ వచనం నేను చెప్తాను, చదవండి. 8వ వచనం చదవండి. 8వ వచనం 42:8 త్వరగా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి నా సేవకుడైన యోబు మీ నిమిత్తం త్రాసన చేయడు. ఈ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక నుండినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. అనగా నా సేవకుడైన యోబు పలికినట్టుగా. 10వ వచనం కూడా చదవమ్మా. స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆగండి. లుక్ ఎట్ మీ ప్లీజ్. ఇంత ఎపిసోడ్లో ఫైనల్గా దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మూడో మాట, కాంప్రమైజ్ విత్ ద పీపుల్ హూ హేట్ యూ. ఎవరైతే నిన్ను ద్వేషించారో వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ కోసం వాళ్ళు బలి అర్పించాలి. జరిగిందా జరగలేదా? చెప్పండి. జరిగింది. కాంప్రమైజ్. నిన్ను తిట్టారా? ఓకే, అవివేకంతో అజ్ఞానంతో కాంప్రమైజ్. నీ మీద చెడు మాటలు అన్నారా? కాంప్రమైజ్. ప్రే ఫర్ దెమ్. బాధపరిచే వారి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. దూషించు వారిని ఏం చేయండి? దీవించండి. శపించు వారిని దీవించండి. కీడు చేసిన వారికి మేలు చేయండి. సమాధానం వెలిగిదానని కాంప్రమైజ్. టార్గెట్ రీచ్ అయిందా లేదా? చెప్పమ్మా. రీచ్ అయింది. కాంప్రమైజ్. ఈరోజు తలనొప్పి అవుతుంది కదండి. సంఘంలో వాళ్ళు కాంప్రమైజ్ చేయడం, కుటుంబాలను కాంప్రమైజ్ చేయడం, వ్యక్తులను కాంప్రమైజ్ చేయడం. వీళ్ళు ఒకటి చెబుతారు, వాళ్ళు ఒకటి చెబుతారు, కాంప్రమైజ్ కారు. ప్రభు అన్నాడు కాంప్రమైజ్. 4వ టార్గెట్ ఏంటంటే, అక్కడే ఉంది చూడండి, 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి కంప్లీట్ బ్లెస్సింగ్. ఫైనల్ టార్గెట్ కంప్లీట్ బ్లెస్సింగ్. ఆయన ఏ ఉద్దేశం కొరకు నియమించబడ్డాడో కదండి, ఆ కంప్లీట్ బ్లెస్సింగ్, బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. ఆ మాట కూడా చూద్దామా? 12వ వచనం చదవండి. 12వ వచనం త్వరగా. మరీ అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగదులు ఉండేవి. 13వ వచనం.
ఏడుగురు కుమార్తెలు, ముగ్గురు కుమార్తెలు. 14 వచనం. పెద్దదానికి జమీమా. ఈ మాట వినపడింది కదా ఈ మధ్య, ఎక్కువ మారుమోగింది కదా, అవునా? జమీమా క్రికెట్లో ఈ జమీమే, ఈ పేరే. ఆమె ఎట్లాంటిది? రెండో దానికి కిజీ అని పేరు, మూడో దానికి కెరహం పని పేరు పెట్టారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? 15 వచ్చినాం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు నాకు అనిపించింది. అసలు ఈ మాట ఎందుకు రాశాడు అనిపించింది. ఈ మాట ఎందుకు రాశాడు నాకు అనిపించిందంటే, యోబు కురుపులు వచ్చి గందరగోళం అయిపోయాడు కదా, పిల్లల్లో ఏమైనా లోపం ఉంటుంది అనుకుంటారేమో అనుకొని నాకు అనిపించింది. ఎట్లాంటి సౌందర్యం చెప్పమ్మా? దేశం అంతట్లో లేరు అట్లాంటి అంత సౌందర్యం. ఇంకొక మాట కూడా ఉంది, మనకు కష్టం కలిగించే మాట. చదవండి అదేంటో. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు. ఇది కష్టమైన మాట కదా. ఆడవారి అలా స్త్రీ శక్తి. ఆ వాక్యాన్ని పట్టుకోండి. యోబు ఇచ్చాడు, నువ్వెందుకు ఇవని అడగండి. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్, కంప్లీట్ బ్లెస్సింగ్. దేవుడు తన ప్రణాళికలో యోబు గురించి, యోబు కుటుంబాన్ని గురించి ఏదైతే డిజైన్ చేశాడో ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు కోరేది ఏంటంటే, దేవుని ఆశ ఏంటంటే, నిన్ను ప్రశ్నించేవారు ఉండడం నీకు క్షేమం, నీ మీద నిందలు వేసేవారు ఉండటం నీకు క్షేమం. వారిని అవిధేయత స్థితిలో నేను ముంచివేశాను, బంధించాను. నువ్వేం చేయగలవు? నేను బంధిస్తూ నువ్వేం చేయగలవు? ఎందుకు అంటే నువ్వు కనికరం పొంది నిమిత్తం. ఎందుకు అంటే నా ముఖం చూడు నిమిత్తం. కరోనాలో ఎవరు ముఖం చూసాం ఎక్కువ చెప్పండి? గంటలు అదే పని కష్టాలు జరిగేది అదే. అలా చేస్తున్నప్పుడు ప్రభు అంటాడు, పాపాన్ని విసర్జించుకోవాల్సిందే, మంచితనాన్ని విడిచిపెట్టాల్సిందే. నీ మంచితనం కాదది కదా, నీ మంచితనం కాదదే. పౌలు అన్నాడు కదా, అయ్యో నేనెంత. అది చాలా ప్రాముఖ్యం. నూతన నిబంధనలో జరిగింది అది. కాబట్టి మంచితనం దగ్గర ఊరక కదండి, ఇట్లా అంది, అట్లా అంది, నన్ను అంది, మరి నిన్న ఎవరు అన్నది? ప్రభు దగ్గర కంప్లైంట్ చేయండి. ప్రభు మాట్లాడిన మాటతో మన నోటి మీద ఏం పడిద్ది? పడితే చాలు. ప్రభు అంటాడు, గో అండ్ కాంప్రమైజ్. ఎస్ హీ కెన్. యోబు చేశాడు అది. ధర్మశాస్త్రం లేనప్పుడే చేశాడు, కృపాకాలం కానప్పుడే చేశాడు కదండి. మనసాక్షి కాలంలోనే వాట్ ఎవర్ గాడ్ సేస్ హీ డిడ్. ఇక్కడ మధ్యాహ్న సమయంలో మన జీవితం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఆల్రెడీ మీరు డిజైన్ చేసింది ఉంది కదా. మొదటిగా నేను చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. అది కావాలి అంటే నాలో ఏముండాలి? యథార్థత. రెండవది కదా, నిందలు వస్తూ ఉన్నప్పుడు దగ్గరతో, పక్కోడు నిందలు వేస్తే భరించడం సులభమండి, కానీ పక్కనోడు, నాకు ఇష్టమైన వాడు, నా దగ్గర పెరిగిన వాడు, నన్ను పెంచిన వాడు, నా మాటలు చెప్పాలంటే, లేకపోతే నా ఇంట్లోనే నా పిల్లలు నిందలు వేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ హారిబుల్ టు బేర్. అయితే ప్రభు అంటున్నాడు, షట్ యువర్ మౌత్. అది నీ క్షేమం కోసమే. వాళ్ళని కదండి అవిధేయతలు ముంచి, నేను తెలియదు మీకు అసలు వాళ్ళు ఆ మాటలు అంటే ఏం వాళ్ళకి తెలుస్తాండ్రు. కాబట్టి మనం నెరవేర్చవలసినవి మనం నెరవేరుద్దాం. రెండవది, ఇతరులు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి మనం ఏం చేద్దాం? సహకరిద్దాం బై మెయింటైనింగ్ సైలెన్స్. అప్పుడు దేవుడు చేయాల్సింది చేయకుండా ఉండలేడు. 3 అంచెల కంచె ఉన్నమాట వాస్తవం. నేను ఆ 3 అంచెల కంచెలు అనుకుంటున్నా. ఒకటి వాక్య కూడిక, రెండవది ప్రార్థనా కూడిక, మూడవది ఆరాధన కూడిక. లవ్ ఇట్. అప్పగించుకోండి, మరలా వినండి. ఆయనను వినే కొలది పాపాన్ని అసహించుకుంటాం, చూసే కొలది మనల్ని మనం అసహించుకొని ప్రజలను ప్రేమించడానికి, ఆయన పనిని ప్రేమించడానికి ఇష్టపడతాం. ప్రభు అన్నాడు, నా సేవకుడైనా యోబు నా సేవకుడు. అటు సాక్ష్యాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలన్నది ప్రభు ఆశ. ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను.
ఆమె పేరు షారా. ఒక పాస్టర్ గారి కూతురు. వాళ్ళ నాన్న దగ్గర ఆమె నేర్చుకున్న పాఠాలు ఇవే. ఏంటి? పాపాన్ని ద్వేషించాలి, శత్రువుని ప్రేమించాలి. వినండి జాగ్రత్తగా. వివాహం అయిన తర్వాత ఆమెకి వివాహం అవుద్ది. భర్త పేరు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఆయన ఎవరంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు. తర్వాత గాంధీ కుటుంబానికి చెందినవాడు. తర్వాత రాజకీయ నాయకుడు, బిజినెస్ మ్యాన్, సినీ యాక్టర్. అయితే వాళ్ళ నాన్న 200 దేవాలయాలకు ప్రధాన పూజారి. అతని అంతరంగంలో ఒక ప్రశ్న, నిజమైన దేవుడిని నేను కనుక్కోవాలి. నేను చూస్తున్న వాళ్ళు, నేను చేస్తున్న వాళ్ళలో నాకు కనబట్టలేదు, నిజమైన దేవుడు ఎవరో ఉన్నారని ఆకలి ఉంటుంది. ఇంటర్మీడియట్లో వాళ్ళ టెక్స్ట్ బుక్లో కొండ మీద ప్రసంగం ఒక లెసన్. ఒక చెంప మీద కొడితే ఆయన అనుకుంటాడు, ఈ కొండ మీద ప్రసంగాన్ని ఎవరైనా జీవితంలో చూపిస్తే ఆయన నిజమైన దేవుడని నేను నమ్ముకుంటా అని డిసైడ్ అవుతాడు. ఆలోపు ఏమతో మ్యారేజ్ అవుద్ది ఆశ. మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు నిమ్న కులస్తులు, వాళ్ళేమో అగ్ర కులస్తులు. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అన్ని శ్రమలే. అత్తనోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట పాకీదానే. సంవత్సరాలు గడిచే కొలది శ్రమలు కలిగే కొలది కదండి. ఈ మాట చెప్పనివ్వండి. శ్రమలు ఎక్కువయ్యే కొలది ఈమె ఎవరికి దగ్గర అయింది? దేవునికి దగ్గర అయింది. దేవునికి దగ్గర అవ్వడం, సహించడం, ఓర్చుకోవడం, ప్రేమించడం చేస్తూ ఉంది. ఒకరోజు సోఫాలో కూర్చుంటాడు. కింద లేసులు, బూటుకి లేసులు కడతా కూర్చుంటాడు. కింద కూర్చొని ఉంటుంది. 6 అడుగులు ఉంటాడు ఆయన. ఏమండి, ఈరోజు బాక్సింగ్ అంకుల్ మన ఊరు వస్తున్నాడు, ప్రార్థనకి వెళ్దాం తొందరగా రండి అంటది. ప్రార్థన అంటే ఆయనకి అసహ్యం. ప్రార్థన అన్న మాట విని ఆ కాల్ని గట్టిగా వెనక్కి లాగి చంప మీద చాలా బలంగా తంతాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి చీలిపోయి రక్తం కాస్త కింద పడిపోయితే ఆ దృశ్యాన్ని చూసి ఆయన సోఫాలో పడిపోతాడు. ఈమె లేచి తుడుచుకుంటూ వెళ్ళి అడ్డం పెట్టుకొని పడిపోయిన ఆయన చేతులు లేపి కారు దగ్గర తీసుకువెళ్ళి డోర్లో వెనక కూర్చోబెట్టి రక్తం కారే ముఖంతో కళ్ళల్లో కళ్ళు పెట్టి లాంటిది, ఏమండి మీరు చాలా మంచివాళ్ళండి, సాయంత్రం తొందరగా రండి అని డోర్ వేసేసిద్ది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ప్రకాష్ కొండ మీద ప్రసంగం ఇది కాదా? ప్రియులరా, ఏడ్చి 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 ప్రభు నమ్ముకుంటాడు. ఈలోపు అత్తకి ఈమె ప్రవర్తన చూసి ఆశ అని పిలిచిద్ది. కొన్ని రోజుల తర్వాత నా కూతురా అని పిలిచిద్ది. కొన్ని రోజుల తర్వాత నీ దేవుడు నాకు కావాలంటది. 200 దేవాలయాలు ప్రధాన పూజలైన వాళ్ళ నాన్నగారు కూడా ప్రభు నమ్ముకుంటారు. వారిని అవిధేయత స్థితిలో ముంచివేశాడు దేవుడు. మీకు అర్థమైందా? ఈమె కరుణ వారి అవిధేయతను ఏం చేసింది చెప్పండి? తీసుకొచ్చింది. పరలోకంలో వాళ్ళతో నేను మాట్లాడా. నా దేవుడు, నా దేశం, నా మతం, పిల్ల వెంకటరత్నం గారు రాశారు పుస్తకం. ఆ బుక్ చదివి ఏడవనోళ్ళు ఎవరు లేరు. ఎస్, వాళ్ళతో నేను, ఆయన చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ ముందు ఇంకా ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, పరలోకంలో మామను అడిగాడు, ఎవరు నీ ఆత్మీయ తల్లి అంటే ఏమని చెప్పిద్ది? నా కోడలు. అత్తను అడిగారు, నీ ఆత్మీయ తల్లి ఎవరు? నా కోడలు. భర్తను అడిగాడు, నీ ఆత్మీయ తల్లి ఎవరంటే ఏం చెప్తాడు? ఆ భార్య. అంతకు మించి ఏం కావాలి? ఇక్కడ ప్రభు కోరేది ఏంటంటే వాళ్ళని అవిధేయత స్థితిలో ఉంచాడు. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే అది చేయని వాళ్ళు. ప్రియమైన వాళ్ళ ప్రభు కోరేది ఏంటంటే ప్రభు డిజైన్లోనికి వద్దాం, ప్రభు ఆశలోనికి వద్దాం. రైట్? యోబు కలిగినంత శ్రమలు మనకేం కలగల, యోబు కంటే ఎక్కువ ఎవరు మనల్ని ఏమనలా, అయినా మనం ఎక్కువ ఊహించుకుంటా ఉన్నాం. కానీ ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా నేను కాంప్రమైజ్ అవుతా, నేను కలిసిపోతా కదండి. ఇందాక 3 మాటలు అనుకున్నాం. 1 కలిసిన వాళ్ళు, 2 కదిలిన వాళ్ళు, 3 కలుపుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎవరు కలుపుకోవాలి?
యోబు కలుపుకోవాలి. ఇప్పుడు ఎవరు కలిసిపోవాలి? యోబు కలిసిపోవాలి. ఎస్, దట్ ఈస్ గాడ్స్ లా. అలా మనం అప్పగించుకుంటున్నప్పుడు కంచె ఎక్కడికి పోదు కదండి, ఆ ప్రాకారాలు ఎక్కడికి పోవు. అందుట్లో మనకి క్షేమం కలగక మన తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారించు. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభువుని అడుగుదాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. ప్రియమైన సోదరి సోదరులరా, మొదటి గ్రంథం దేవుడికి కావలసింది మనిషి. దేవుడికి కావలసిన మనిషిలో యథార్థత. ఆ యథార్థత చెడుతనంను అసహించుకునే వరకు తీసుకువెళ్ళాలి. రెండవది, మంచితనం మీద దాడి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటూ నేర్చుకోవాలి. యోబు గ్రంథమంతా అదే. దాడి నిన్ను ప్రభు దగ్గర తీసుకువెళ్ళాలి, ప్రభువును చూసేలా చేయాలి. దాడి చేసిన వారితో సమాధాన పడాలి, వారిని కలుపుకోవాలి, వారితో సమాధాన పడాలి. దేవుడు నిర్ణయించిన ఆ కంప్లీట్ బ్లెస్సింగ్ ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఎవరెవరిని దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు? కలుపుకోవడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి. ఏ ఏ పాపాన్ని దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు? విసర్జించడానికి. ఒకవేళ అలా మనం చేయకపోతే ఈ గ్రంథం ద్వారా దేవుడు ఆశించింది యథార్థత ప్రయోజనానికి రాదు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మన ప్రియ సోదరుడు డేవిడ్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన సర్వశక్తి గల తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటిదాకా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ శ్రేష్టమైన మాటలు బట్టి మీకు ఎంతో వందనాలు. మా హృదయాలు విరిగిన దేవుడవు కాబట్టి మా ఆత్మీయ జీవితాన్ని మరింత పై స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి మీ యొక్క సత్యాలను మాకు తెలుపుతూ వచ్చినందుకు మీకు వందనాలు. యోబు జీవితాన్ని తీసుకుని ప్రభు మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు ఎంతో స్తుతులు చెల్లిస్తున్నా. మా మంచితనం మీద ఆధారపడకుండా తండ్రి, చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళం, మా గురించి గొప్ప చెప్పుకోవడం కూడా విసర్జించడానికి సహాయం చేయండి. మా నీతి మీ నుంచి వచ్చింది కాబట్టి దాని గురించి అతిశయించకుండా ఉండడానికి సహాయం చేయండి. గొప్ప దేవా, మీ అద్భుతమైనటువంటి సార్వభౌమత్వాన్ని అంగీకరించి మనుషులు మా మీద అనవసరంగా నిందిస్తున్నప్పుడు ఆత్మదేవ సాత్వికాన్ని ప్రదర్శించడానికి కృప దయచేయండి. మీ యొక్క అద్భుతమైన ఆ డిజైన్ని అర్థం చేసుకోవడానికి, మా కోసం మీరు మమ్మల్ని మీ మూసలోనికి తీసుకుని రావడానికి, మీ యొక్క ప్రణాళికలోనికి తీసుకుని రావడానికి మీరు చేసేటువంటి ఈ అద్భుత కార్యాలను అర్థం చేసుకుని మీరు చేసే ప్రతి ఏర్పాటులో మాకెంతో మేలు దాగి ఉందని గుర్తించడానికి సహాయం చేయండి. ఓ దేవా, ఎంత అద్భుతమైన దేవుడు! మీ జ్ఞానం ఎంత గొప్పది, మీ కృపా బాహుళ్యం ఎంత గొప్పది, మీ ప్రణాళికలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గొప్పవి. మా ఊహకు మా జ్ఞానానికి మించినటువంటి మీ సత్యాల్ని గ్రహించినప్పుడు తండ్రి,
మా జీవితాలని మీరు మారుస్తూ ఉన్నారు. అందుకే మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రభు మీ దాసు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని రూపాంతరం చెందడానికి, ఆత్మీయ జీవితంలో ఒక స్థితి నుంచి ఇంకా పై స్థితికి వెళ్ళడానికి, చెడుతనాన్ని విసర్జించి యోగులాగా జీవించడానికి మీరే కృప చూపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా అందరి జీవితాల్లో మీరు అనుమతించినటువంటి రకరకాల పరీక్షల్లో మీ సత్యాలను అర్థం చేసుకుంటూ మీతో సహకరించడానికి కృప దయచేయండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడిన మా ప్రభు అని మీకు వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.